హాయ్ అండి, సంపూర్ణ వాసి స్వాగతం. ఈవేళ కొబ్బరి లడ్డూలండి. ఇంట్లో కొబ్బరి చిప్పలు 3 ఉన్నాయి. ఆ 3 కొబ్బరి చిప్పలను బాగా కడిగి నేను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని కొబ్బరి లడ్డు చేస్తున్నాను. ఆ కొబ్బరి లడ్డు ఎలా చేయాలో ప్రిపరేషను చూపిస్తాను, వచ్చేసేయండి. మంగళవారము, శుక్రవారము పూజలు చేసి ఇంట్లో కొబ్బరికాయలు కొట్టాము. ఆ కొబ్బరికాయలు ఉన్నాయి. వాటిని నేను 3 చిప్పలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగేసి దీన్ని కొబ్బరి ఉండలు చేస్తున్నాను. కొబ్బరి ఉండలు ఎలా ప్రిపరేషన్ చేయాలనో చూపిస్తాను, వచ్చేసేయండి. ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. మిక్సీ పట్టేటప్పుడు చిన్నగా అనుకుంటూ ఒకసారి తిప్పి ఒకసారి అనుకుంటూ అలా వేసుకుంటే మనము ఎలా అయితే తురుముకుంటామో అలా వస్తుంది మిక్సీ జార్లో. ఈ కొబ్బరినంతా ఒక ప్లేట్లో తీసి ఉంచుకోవాలి. కొబ్బరిను ఒక బౌల్లో కానీ ఒక గిన్నెలో కానీ ఒక గ్లాసులో కానీ దాంతో కొలుచుకోవాలి. ఈ కొబ్బరి ఇది ఈ బౌల్ నిండా ఉంది. ఇంత బెల్లం తీసుకోవాలి. ఆ కొబ్బరినంతా ఇలా ఒక గిన్నెలో కానీ బాండీలో కానీ దాంట్లో పోసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి మనము కొబ్బరి పోసినటువంటి బాండీ ఉంది కదా, ఆ బాండీని స్టవ్ మీద పెట్టాలి. ఈ బౌల్ నిండా కొబ్బరి తీసుకున్నాం కదా, అదే బౌల్ నిండా బెల్లం వేసేసుకోవాలి. ఈ కొబ్బరితో పాటు బెల్లం కూడా వేసి వేడి చేయాలి. ఈ కొబ్బరినంతా బెల్లము కొబ్బరి 2 పైకి కిందకి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మగ్గుతూ ఉంటుంది. అదంతా బెల్లం అంతా కరగాలి కదా, దానికోసము మూత పెట్టి ఉంచాలి. కొంచెము యాలక పొడి వేసేసుకుందాము. బెల్లం అంతా కరిగేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇది హైలో కాకుండా సిమ్లోనే చేసుకోవాలి. ఇది దగ్గర పట్టడానికి కొంచెము కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత ఉండలు కట్టుకోవాలి. కొంచెము సమయం పడుతుంది. సరే వేసుకుంటే బెల్లము స్వీట్ సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటామనుకుంటే 30 వేసుకోండి. కొంచెం ప్లేట్లో వేసుకొని ఉండ వస్తుందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఉండలు కట్టేసుకోవాలి. ఇలా ఉండొచ్చేంత వరకు చేసేసుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్లేట్లో పోసుకొని చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవాలి. ఇంతేనండి, కొబ్బరి ఉండలు సింపుల్గా చేసేసుకోవచ్చు.